నమస్తే. నరిశెట్టి భాను అని అంటే పెద్దగా ప్రజలకు పరిచయం లేదు. అదే ఆస్టోనా భాను అంటే అందరికీ సుపరిచితమే. ఒంగోలులో ఆస్టోనా ద్వారా ఎంతోమందికి పరిచయం. ఇటీవల ఆస్టోనా భాను కాస్త టీడీపీ పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నాడు. టీడీపీ పార్టీ కార్యకలాపాల్లో కూడా తన యొక్క శక్తివంచం లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ఒకసారి మనం భాను గారితో ఎన్నికల నేపథ్యంలో చిన్నపాటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఫస్ట్ నరిశెట్టి భాను, ఆస్టోనా భాను అయ్యారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ భాను అవుతున్నారు. అసలు మీ ఫ్యామిలీ, మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీ అమ్మ నాన్న ఎక్కడ? ఏది సోన్సో? మా నేటివ్ వచ్చేసి కేవీపాలెం, కొరంనేనివారిపాలెం అంటారు, చేమగుర్తి పక్కన. మా ఫాదర్ వచ్చేసి శర్మ కాలేజీ లెక్చరరు, కెమిస్ట్రీగా చేశారు, రిటైర్ అయ్యారు. ఆయన మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. నా బిజినెస్లో మా ఆవిడ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నరు అండ్ హోమ్ మేకరు. మా సిస్టరు, మా బావ ఇద్దరు సౌత్ ఆఫ్రికాలో ఉంటారు. వాళ్ళు డాక్టర్స్. ఓకే. ఆస్టోన్ అనే పేరే కొంచెం కొత్తగా ఉంది. ఇది హోటల్ ఓపెన్ చేసినప్పుడు ఆస్టోన్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో, అమెరికాలో అట్లాంటి ప్లేస్లో ఉండే పేరు మన ఒంగోలుకి తీసుకొచ్చారు. దాని మీనింగ్ అసలు ఏందనేది. నేను సాఫ్ట్వేర్ వర్క్ చేశానండి. రిలయన్స్కి రిలయన్స్ ఇండస్ట్రీస్కి పనిచేశాను, పీడబ్ల్యూసీ నుంచి. అది నేను 3 కంపెనీస్ చేశాను: యాక్సెంచర్, ఐబిఎం, పీడబ్ల్యూసీ. లాస్ట్లో రిలయన్స్లో వర్క్ చేసిన తర్వాత రిజైన్ చేశాను. నన్ను 17 ఇయర్స్ వర్క్ చేసి ఎస్ఏపీ మీద రిలయన్స్లో 17 ప్లాంట్స్కి ఒకేసారి ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. అది చేసిన తర్వాత నాకు ఇంకెంతకు మించి సాధించేది ఏముందిలే అని చెప్పి నేను రిజైన్ చేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత యాగ్మార్క్స్ అని ఒక రైతులకి గుంటూరులో వర్క్ చేసాం. ఒక కంప్లీట్గా గుంటూరు డిస్టిక్ మొత్తం కవర్ చేసి అగ్రికల్చర్ ఎంఎస్సి, బిఎస్సి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఫ్రీ సర్వీసెస్ ఇవ్వటం, ఇది వర్క్ చేసాం. కరోనా ముందు దాకా దాని మీద వర్కౌట్ చేసాం. అది వ్యవసాయానికి సంబంధించి. దాంట్లో మెయిన్ ఏంటంటే ఇన్పుట్ నుంచి క్రాప్ హార్వెస్ట్ అయిపోయి క్రాప్ సెల్లింగ్ దాకా మొత్తం సపోర్ట్ ఇవ్వటం అనేది. దాని మోరల్ సపోర్ట్ కాదు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్. ఓకే. నేను అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక పంట ఉందనుకో, వాళ్ళు ఒక పంట వేయాలి, దానికి సంబంధించిన మొత్తం మీరే పలాన దగ్గర నుంచి తీసుకుంటాం. పంట వేసే దగ్గర నుంచే మేము ఇన్వాల్వ్ అయిపోతాం. ఓకే. సీడ్ వేసే దగ్గర ఏ సీడ్ బాగుంటుంది, ఏ సీడ్కి ఎన్ని డేస్ అయింది వేసి, దానికి తగ్గట్టు నాణ్యతను బట్టి చెప్పడం. అవును, ఆ రీజన్లో ఎంతమంది వేస్తున్నారు తెలుసుకొని ఎక్కువ డిమాండ్ ఉన్న దానికి మళ్ళించడం వల్లనే సప్లై ఎక్కువైపోతే మళ్ళీ ప్రైస్ పడిపోతుంది. సో అందుకని దాన్ని వాళ్ళకి మిగతా రైతులకి ఈ పంట వద్దు, ఈ సంవత్సరం మీరు ఈ పంట వేసుకోండి అని చెప్పటం. ఇలా గుంటూరు, అమర్తలూరు మండలం, గుంటూరు రీజియన్లో అమర్తలూరు మండలం, తెనాలి మండలం, ఇటు పక్క సత్తెనపల్లి, ఇటువైపు అంతా వర్కౌట్ చేసాం దాన్ని. ప్రకాశం జిల్లా అయితే ఇక్కడ రైతులు కాకుండా గుంటూరు ఎందుకు వెళ్ళారు మీరు? గుంటూరులో అప్పుడు గుంటూరు ఈజ్ కమర్షియల్లీ క్రాప్స్ 3 క్రాప్స్ పడతాయి. వాటర్ ఫెసిలిటీ పట్టిసీమ వల్ల కానీ, లేకపోతే అక్కడ కృష్ణా వాటర్ కానీ, దానివల్ల బాగా 3 పంటలు వేసుకుంటారు వాళ్ళు. సో అలాంటి చోట మనం పైలట్ ప్రాజెక్ట్ కింద చేసుకుంటే దాన్ని దేశం మొత్తం తీసుకెళ్ళచ్చు అన్న ఉద్దేశంతో దాన్ని అక్కడ మొదలెట్టాము. కరోనా వల్ల ఆపాల్సి వచ్చింది. ఇంకొక 3 నెలల్లో మళ్ళీ మొదలెడుతున్నాం దాన్ని. మీరు సాఫ్ట్వేరు? అవునండి. సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి బయటకు వచ్చి అగ్రికల్చర్లోకి వెళ్ళారు. అవును. అగ్రికల్చర్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఆస్ట్రోనాలోకి వచ్చారు. ఈ ఆస్ట్రోనా పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది మళ్ళీ? ఇది ఒక ఫ్రెండ్, నేను వ్యాపారం పెట్టుకుంటా అంటే కొంచెం సాయం చేశాను, అతను చేయలేకపోయాడు. ఇంకా నేను ఏదన్నా మొదలెడితే ఆపటం నాకు ఇష్టం ఉండదు. ఎప్పటికైనా అది మళ్ళీ రివైవ్ చేయాల్సిందే. ఈ యాగ్మార్క్స్ కూడా ఇప్పుడు ఇంకో 3 నెలల్లో స్టార్ట్ చేసేస్తున్నాం. ఆల్రెడీ యాప్ రెడీ అవుతూ ఉంది హైదరాబాద్లోనే. అక్కడ ఒక టీం కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాము. దానికి సంబంధించిన ప్రస్తుతానికి డిసీజెస్ ఉంటాయి కదా, ప్లాంట్ డిసీజెస్, వాటి మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాము. దాని మీద అప్డేట్స్ ఇవ్వటం ఇవి చేస్తున్నాం. ప్లాంట్ ఎక్విప్మెంట్స్ మీద, వీటి మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. అది కూడా 3 నెలల్లో రివైవ్ అయిపోయింది. కరోనా అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉంది కదా పొజిషన్ అని చెప్పి మళ్ళీ రివైవ్ చేసాము. ఏది ఆపటం ఉండదు. ఆపటం అనేది నాకు ఇష్టం ఉండదు. అందుకని ఏసీలో లక్షల్లో జీతం, హ్యాపీగా లక్షల్లో జీతం తీసుకోక పోయి నేను చెట్లు శ్యామలంలో తిరుగుతానని తిరిగారు. మరలా ఇప్పుడు హోటల్ పెట్టుకొని, హోటల్ ఫీల్డ్ అంటే ఎట్లా ఉంటుంది, వర్కర్స్ ఆ టీము వాళ్ళు ఒకరు వస్తారు రారు, ఇవన్నీ తలనొప్పేవారమే కదా. మీకు బాధ అనిపించలే ఖమ్మంగా ఏసీలో ఉండే ఉద్యోగం అనుకుని మనం ఈ అగ్రికల్చర్ వైపు తిరిగాము. మళ్ళీ సరే కరోనా టైంలో బయటికి పోలేం కాబట్టి దాన్ని ఓకే అగ్రికల్చర్ దాని నుంచి మళ్ళీ ఇటు వచ్చారు మీరు. అంటే అది బాధ కాదండి, అది అక్కడ ఇంకా చేయడానికి ఏమి లేదు స్కోప్. ఎంతసేపు చేసినా అదే ఉంటుంది. విసుగు పుట్టింది, ఒక రకమైన విసుగు, ఒక రకమైన దీనివల్ల ఏంటి యూజు, మనం ఎవరికి యూజ్ అవ్వట్లేదు,
మనకి యూజ్ అవ్వట్లేదు, పని చేసుకోవట్లేదు. అంతకంటే సాధించాల్సింది కూడా నాకేం కనపడలేదు. 17 ప్లాంట్స్ ఒకేసారి అట్ ఏ టైం చేసాం మేము. ఒక 30 మెంబర్స్ టీం లీడ్ చేసి మొత్తం రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తాన్ని 17 ప్లాంట్లకు చేశాను. ఇక ఇంతకుమించి ఏమి నాకేం అక్కడేం కనపడలేదు. ఇంతకుమించి మనం చేయాల్సింది కానీ లేకపోతే కొత్తగా చేయాల్సింది కానీ ఏం కనపడలేదు. సరే ఇంకేదన్నా డిఫరెంట్గా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇటు వచ్చాము. నాకు కొంచెం మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది, స్టాక్ మార్కెట్. మరి దేవుడు దేవో మరి ఏమో తెలీదు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇటు పెడతా ఉంటాను, చూసుకుంటూ ఉంటాను. ఇవన్నీ ఓకే. ఒక సాఫ్ట్వేర్ నుంచి అగ్రికల్చర్ నుంచి హోటలు ఇవన్నీ పెట్టుకుని ఉన్నారు. మళ్ళీ రాజకీయాలు ఏంటి? ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ సర్వీస్. ఇప్పుడు నేను వెళ్తుంది సర్వీస్ ఓరియంటెడ్ వెళ్తున్నాను. ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ దొరికిద్దేమో అన్న ఉద్దేశంతో రాజకీయాల వైపు చూడాల్సి వచ్చింది. నేను ఇప్పుడు టీడీపీ దగ్గర లేకపోతే జనార్దన్ దగ్గర ఇప్పుడు వచ్చింది కాదు. నేను 2019 ఎలక్షన్ అప్పుడే కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళాను. మీరు కొంచెం కటువుగా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు. రాజకీయాలు అది పనికిరాదు కదా. ఒక్కోసారి అది కూడా పనికి వస్తుందండి, అట్టేం లేదు. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, కాకపోతే సున్నితంగానే చెప్తాను. ముక్కుసూటిగా కొట్టినట్టు మాట్లాడతాను కానీ సున్నితంగా చెప్తాను దాన్ని. సో ఇప్పుడు ఈ అభినవ అనేది ఇంకో కొత్తది ఒకటి ఉంది మళ్ళీ మీ ప్లాట్ఫామ్. అది అభినవ్ భారత్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేసాము. ఒక 3 months అయింది. జనార్దన్ గారు ఓపెన్ కూడా చేశారు. అది ప్రజా సమస్యలు పోస్ట్ చేసుకుంటే దాన్ని ఏ లీడర్ అయితే పరిష్కరిస్తాడో ఆ లీడర్కి విజిబిలిటీ పెరుగుతుంది అధినాయకుల దగ్గర. ఓకే, మీ కంటెంట్ ఏంటంటే ఈ అభినవ్ భారత్ ద్వారా ఏది ఒక సమస్యను తీసుకొని ఆ సమస్యకు పరిష్కార మార్గం. ఇప్పుడు దాన్ని కేటగరైజ్ చేసి 39 సమస్యలు పెట్టాము. ఓకే, రెవెన్యూ సమస్య కానీ లేకపోతే మున్సిపాలిటీ సమస్యలు కానీ ఈ సమస్యలు ప్రజలు పెడితే అక్కడ లోకల్లో ఉన్న లీడరు దాన్ని ఆ సమస్యను ఎత్తుకొని సమస్యను క్లియర్ చేస్తే అతను క్లియర్ చేసినట్టు. ఇది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఒక నాయకుడి దగ్గర ఫేక్ వాళ్ళు ఎక్కువైపోయారు. చుట్టుపక్కల క్వార్టరీస్ ఎక్కువైపోయినాయి, ఫేక్ ఎక్కువైపోయింది. మేమంతా అని చెప్తారు తప్పితే యాక్చువల్గా అతను గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన పని మాత్రం చేయరు. ఆయన కంట్లో పట్టడం కోసం చేసే ప్రయత్నాల్లో వాళ్ళు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ గ్రౌండ్లో పోయి వర్క్ చేస్తూ ఉంటే మనకి పెరుగుతుంది కదా అన్న ఆలోచన వాళ్ళకి రావట్లేదు. దీనివల్ల ఏమైందంటే గడిచిన 15 సంవత్సరాల్లో యూత్లో లీడర్షిప్ అనేది రాకుండా పోయింది. అవును, ఈ క్రైసిస్ మన ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే ఉంది. కొంత మన వైపు నుంచి కొంతన్నా దీనికి కంట్రిబ్యూట్ చేద్దామన్న ఉద్దేశంతో అభినవ్ భారత్ పెట్టాము. ఎన్నేళ్ళు అవుతుంది సార్ ఇది పెట్టి? ఆస్ట్రోనా పెట్టి 5 years అయిందండి ఒంగోలులో. అభినవ్ భారత్ 3 months స్టార్ట్ అయింది. మంచి రెస్పాన్స్ ఉంది మనకి. సమస్యలు కూడా పెడుతున్నారు. ఇక్కడ కాదు, మొత్తం ఇది ఇండియా మొత్తం రిలీజ్ చేసాం. ఇండియా మొత్తంలో గుజరాత్ బాగా ఎత్తుకుంది, తెలంగాణ ఎత్తుకుంది, ఇక్కడ ఎత్తుకుంది. అదే మీరు చెప్పిన కంటెంట్ మంచిది. ఇప్పుడు ఈ ఒంగోలే ఉందనుకోండి, అవును, ఒక చిన్న కాలనీలో ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క సమస్యను మీకు అడిగి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా పర్టికులర్ అధికారి దగ్గరికి పోలేరు, అదేవిధంగా పర్టికులర్ రాజకీయ నాయకుడి దగ్గరికి పోలేరు. ఒక ఫోన్ నెంబర్ ద్వారానో ఏమో మీకు ఒక ఇంటిమేట్ చేశారనుకోండి, మీరు ఆ సమస్యను రైజ్ చేసి అధికారి దగ్గరికి ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించినప్పుడు ఆ క్రేజ్ రాజకీయ నాయకుడికి వెళ్ళిద్ది. అది యాప్లో పెడితే చాలండి వాళ్ళ సమస్య. అక్కడ రాజకీయ నాయకుడు, లోకల్ రాజకీయ నాయకుడు చూసుకునే యాప్లో దాని మీద రెస్పాండ్ అయ్యారనుకోండి, అతనికే మంచి పేరు వస్తుంది కదా. ఆ కాలనీ మొత్తం చెప్పుకుంటారు కదా, అతనికే మంచి పేరు వస్తుంది దానివల్ల. అండ్ మేము మోరోవర్ దాంట్లో పోల్ మేనేజ్మెంట్ తీసుకొస్తున్నాం. పోల్ మేనేజ్మెంట్లో ఇంకా ఆల్ ఇంక్లూజివ్ అనమాట. ఇంకా అది ఎవ్రీథింగ్ ఉంటుంది దాంట్లో. రైట్ ఫ్రమ్ నోటిఫికేషన్, షెడ్యూల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కౌంటింగ్ రోజు దాకా అన్ని యాక్టివిటీస్ దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు జనార్దన్ గారు ఉన్నారనుకోండి, జనార్దన్ గారు పలానా కర్వాదిలో ఒక ఎన్నికల దిద్ది పెట్టారు, ప్రచారానికి వెళ్ళారు. అది ఎంతమంది తెలుస్తుంది? వాళ్ళ గ్రూపుల్లో పెట్టుకుంటారు. ఇక్కడ పెడితే ఇక్కడ యాక్టివిటీస్ అని ఉంటుంది యాప్లో. యాక్టివిటీస్లో కానీ పెడితే అది మొత్తం ఆ ఏరియా మొత్తం తెలిసిపోయింది. అవును. సో ఇలాంటి ఇది దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ టీడీపీ ఆర్ ఎనీథింగ్. మనం అసలు ఇండియా లెవెల్లో రిలీజ్ చేసాము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ రిలీజ్ చేసాము. అండ్ అభినవ్ భారత్ అని యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాము. యూట్యూబ్ ఛానల్ కూడా సేమ్, దాని కంటెంట్ న్యూట్రల్గా ఎవరు ఏం తప్పు చేస్తున్నారో ఎత్తి చూపటం ఒకటి, ప్రశ్నించడమే కాదు దానికి సొల్యూషన్ కూడా ఒకటి. అంటే ఇలా చేస్తే బాగుంటుంది కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసో లేకపోతే ఇంకోటో మా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉండదు, ఒకరిని కించపరచ ఉండదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ మాకు అనవసరం.
అది క్లియర్ ఇన్స్ట్రక్షన్. ప్రజల సమస్యలు పబ్లిక్ లైఫ్ మీదే మాట్లాడండి, పబ్లిక్ లైఫ్ గురించే మాట్లాడండి, అది కూడా పద్ధతిగా అడగండి అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒక్క వీడియోలో కూడా తప్పు మాట ఉండదు, ఒక్క వీడియోలో కూడా అన్డెమోక్రటిక్గా అన్పార్లమెంటరీగా ఉండదు. ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు యాజ్ ఎ పొలిటికల్, అదేవిధంగా ఒక అభినవ భారత్ ద్వారా ప్రజల సమస్యలు జనాల్లోకి జనం సమస్యలు నాయకుల దగ్గరికి తీసుకెళ్ళటం, అధికారుల దగ్గరికి తీసుకెళ్ళటం, అట్లాగే ఇవన్నీ చేసేటప్పుడు మనకు మోరల్ సపోర్ట్ కుటుంబం నుంచి బాగుండాలి. మన భార్య, పిల్లలు, అమ్మ, నాన్న వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది సార్ మీకు? అప్పుడప్పుడు మా ఫాదర్ కొంచెం బ్యాక్ స్టెప్ వేద్దాం అనుకుంటాడు, వెనక్కి లాగుదాం అనుకుంటాడు. అంటే పోగొట్టుకుంటాడేమో, ఇబ్బంది పడతాడు, తర్వాత డబ్బు గురించి ఆలోచించడు కానీ ఇబ్బంది పడతాడేమో అన్న ఉద్దేశంతో ఒకటి. రెండోది ఏజ్ అయింది, అన్ని చూశారు. ఒక్కడనే కొడుకు, మా 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 సిస్టర్ ఉంది, మా చెల్లి అక్కడ డాక్టరు సౌత్ ఆఫ్రికాలో. అలా అని కూడా కాదు, ఆయనకి ఏంటంటే కొంచెం ఆయన మెంటాలిటీ అది, కొంచెం వెనక లాగటం అనేది ఆయన మెంటాలిటీ. ఆయన వెనక లాగుతునే కొద్ది నేను ముందుకు పోతున్నాను. మన పార్టీ మనం గౌరవంగా పోతుంది. లెక్చరర్ కాదా, బయటకు వచ్చి ఏ పని చేస్తున్నా కూడా ఇద్దరు పొగిడితే నలుగురు తిట్టే వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా. అది రాజకీయమైన ఇంకోటి. ఇప్పుడు మాకు తిట్లు మాకు దీవెనలాగా తయారైనాయి. రోజు టీడీపీ వాళ్ళు తిడతారు, అటు వైసీపీ వాళ్ళు తిడతారు, అటు జనసేన వాళ్ళు కూడా తిడుతుంటారు. మధ్యలో టీచింగ్ ఫీల్డ్లో ఉండే ఉంటారంటే పిల్లలకి పాఠాలు చెప్పామా, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళామా, గురువుని ఎవరు తిట్టరు, దండం పెట్టుకుంటారు. ఆ ఆలోచన కూడా ఉండొచ్చు మీకు ఉంటుంది. దానివల్లే కొంచెం వెనకలాగుతుంటారు. మా మదర్ కొంచెం సపోర్టింగే, ఏదైతే అదైంది కానీ అంటారు. తల్లిచాటు బిడ్డ, మా మదర్ సపోర్ట్ ఇస్తారు. తల్లిచాటు బిడ్డని కాదు, సపోర్ట్ ఎక్కువ. అంటే పట్టించుకోరు, ఇష్టం వచ్చింది చేస్తున్నారు కదా అనుకుంటారు. మా ఫాదర్ మంచి సలహాలు ఇవ్వాలి. ఈజ్ ఏ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కూడా, ఆ రోజుల్లో వర్క్ చేశారు. మా తాత కూడా సిపిఎంలో ఎమర్జెన్సీ టైంలో దక్కున్నాడే. సో స్ట్రాటజిస్ట్ మా ఫాదరు, బాగా అడ్వైజ్ చేస్తారు. వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళంటే వాళ్ళలో కొంచెం అది ఉండి సమాజం మీద గౌరవం ఉంటుంది. ఆయనకే ఉంటుంది, అది అటు నుంచి నాకు కూడా వచ్చింది, వారసత్వంగా వచ్చింది. మీ తాతగారికి నీకు వచ్చింది అంతే. చివరిగా మీరు ఈ ఎలక్షన్ మూమెంట్కి ఇస్తారు, రేపు ఇవన్నీ చేస్తున్నారు, సమాజం మీద ఎంతో కొంత గౌరవంతో అభినవ భారత్ అని ఒకటి పెట్టుకున్నారు, ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పినని. అదేవిధంగా రైతు వారి సెక్షన్లో వ్యవసాయం, మన స్టేట్ అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది. అట్లాంటిది దాని మీద మీరు అగ్రి మార్క్ అని పెట్టుకుని దాన్ని చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఆస్ట్రోనో ద్వారా కొంతమందికి నీ శక్తి కొద్దీ ఎంతోమంది ఇక్కడ బతుకుదరు పొందుతున్నట్టే కదా, ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. ఎన్నికలు సమర్పిస్తున్న వేళ మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఒకటే, చూస్ ద రైట్ క్యాండిడేట్. ఇప్పుడు మన ముందు నేను చూజ్ చేసుకునే, నేను జనార్దన్ చూజ్ చేసుకున్నాను. వై? బికాజ్ ఇక్కడ పని చేయాలని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒక మనిషిని ఊరనే చూజ్ చేసుకోం, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్కరూ దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు అటు పక్క నేనే అవినీతిలో ఉన్నానని ఒక అతను చెప్తున్నాడు, ఆయన నోటితోనే ఆయనే చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి అన్నీ పోగొట్టుకున్న అతను రాజకీయం కోసం ఏదో ప్రజలకు ఏదో చేద్దామని అండ్ చాలా వరకు చేశాడు. ఒంగోలులో మేజర్ సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. దాని మీద రేపు నేను టీడీపీ అధికారంలోకి వచ్చినా, వైసీపీ అధికారంలోకి వచ్చినా వాళ్ళతో పోరాడేదే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాగ్దానం చేశారు, ఇద్దరు మాట ఇచ్చారు, చేస్తామని మాట ఇచ్చారు. చెయ్యకపోతే మాత్రం దాని మీద పోరాటం అనేది స్టార్ట్ అవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటే ఇప్పుడు రాజకీయంలో ఎలా ఉంటుందండి, రాజకీయాలు ఎలా ఉంటాయంటే తప్పు జరిగిపోయినాక దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటున్నారు. ఆరోగ్యశ్రీ ఉంది, సమస్య వచ్చింది, దాన్ని పోయి హాస్పిటల్లో చూసుకొని డబ్బులు ఇస్తూ ఉంటున్నారు. సమస్య ఎందుకు వస్తుంది? ఆ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల చాలా సమస్యలు తగ్గిపోతాయి, ఆరోగ్యశ్రీకి కూడా బాగా మిగులుతుంది. అది ఎందుకు ఆలోచించట్లేదు? ముందు కరెక్టివ్ యాక్షన్ కాదు కదా, ప్రివెంటివ్ యాక్షన్ ఉండాలి. ముందే ఆపుకోవాలి దాన్ని, సమస్య రాకుండా. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల దోమలు పెరగటం ఉండదు, మలేరియాలు, డెంగ్యూలు ఇలాంటి చాలా సమస్యలు పోతాయి, రావు. అప్పుడు ఆరోగ్యశ్రీకి మిగులుతుంది, అమౌంట్ మిగులుతుంది. ఇలాంటి ఒంగోలులో చాలా ఉన్నాయి. ఇప్పుడు కర్ర రైతులు ఉన్నారు, కర్ర రైతులు చాలా సమస్యలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. అవి లేవు. దాటి మీద అసలు డైరీని అయితే నిర్వీర్యం చేశారు కంప్లీట్గా. డైరీ పోయింది, ఇంకా డైరీ మళ్ళీ రివైవ్ కాదు. ఇక్కడ వాళ్ళ చేతిలోంచి ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు. డైరీ రివైవ్ కాదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొచ్చినా కోఆపరేటివ్ సొసైటీని కూడా ఎత్తేసేటట్టే కనబడుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా అంటే వాళ్ళకి బడ్డనైనవన్నీ వదిలించుకుంటున్నారు. బాగా ఇన్కమ్ వచ్చే మాత్రం జనరేట్ చేయట్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక కియా లాంటి సంస్థ వచ్చింది అనుకోండి, లేకపోతే ఇంకొక ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన సంస్థలు లాంటి వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన సంస్థలు లాంటి ఒకటి రెండు వచ్చినాయి అనుకోండి,
మన జిల్లాకి కొంచెం ఎంప్లాయ్మెంట్ అయ్యింది, రెవెన్యూ జనరేట్ అయ్యింది, మున్సిపాలిటీ కొంత అమౌంట్ వస్తుంది. దానివల్ల కొన్ని అభివృద్ధి పనులు మనం ఇక్కడెక్కడే లోకల్గా చేసుకోవచ్చు. డెవలప్మెంట్ లోకల్ బాడీని నిర్వీర్యం చేస్తున్నారు. లోకల్ బాడీస్ అనేవి పూర్తిగా కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోంచి పవర్ తీస్తారు. లోకల్ బాడీస్ రివైవ్ చేయాలి. సమస్యలు చాలా ఉన్నాయి పోరాడాలనుకుంటే. అండ్ పోరాడే వ్యక్తులు లేరు. యూత్ ఇంతకుముందు కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మన మంగం కాలేజ్ ఉంది, శర్మ కాలేజ్ ఉంది, చీరాల కాలేజ్ ఉంది, చిలకలూరుపేట కాలేజ్ ఉంది, గుంటూరు ల్యాంప్స్ ఉంది. వీటి నుంచి అక్కడ ఒక అరుగులు ఉండేవి. అరుగుల్లో డిస్కషన్ జరిగేది. ఆ డిస్కషన్ నుంచి ఒక ఫైర్ పుట్టేది. ఎవడికొకడికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేవాడు. కనెక్ట్ అయ్యి లీడర్ ఎమర్జ్ అయ్యేవాడు. ఇప్పుడు చూస్తే ఆ కాలేజెస్ అన్ని పోయి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, కార్పొరేట్ కాలేజెస్ వచ్చినాయి. సరే, ఇక్కడ ఏదన్నా జరుగుతుందా, అలాంటి ఫైర్ పుట్టించే విషయం ఏదైనా జరుగుతుందా అంటే ఇక్కడ ఫైర్ కాదు, ఇక్కడ గంజాయి, డ్రగ్స్, వీటి మీద, లేకపోతే రీల్స్ చేసుకోవటం, వీటి మీద ఎక్కువ యువత దృష్టి పెడుతున్నప్పుడు నీకు ఇంకా ఫైర్ పుట్టే డిస్కషన్ ఎక్కడుంది? 10 మంది కూర్చొని దేశ రాజకీయాలు, వీధి రాజకీయం నుంచి దేశ రాజకీయం దాకా మాట్లాడారనుకోండి, ఒకరి దగ్గర ఒక మంచి పాయింట్ వచ్చింది నోట్లోంచి, దాని నుంచి ఒక ఫైర్ వచ్చింది, ఒక కంటెంట్ బయటకు వచ్చింది, దాని నుంచి ఎవడికో కాలిద్ది, అబ్బా దీని మీద పోరాడాలనుకుంటాడు, అక్కడి నుంచి లీడర్ ఎమర్జ్ అవుతాడు. అది ఇప్పుడు జరగట్లేదు. అందుకే లీడర్షిప్ క్రైసిస్ వచ్చింది. దీనికి పోవాలంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా మీ యువతకు అందరూ చెప్పేది ఏంటంటే స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ పాలిటిక్స్ అట్ యువర్ క్లాసెస్, ఆఫ్ ద క్లాసెస్, అరౌండ్ ద క్లాసెస్. Start all other activities like drugs and instas, reels, whatever it is. మీరు చేయాలనుకున్నది రీచ్ బాగుంటుంది ఈ సోషల్ మీడియాలో. బట్ సమాజం గురించి కొద్దిసేపు అది మంచి కోసం చేస్తే అది బెటర్గా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా మోరల్ పోలీసింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేసి, ఎక్కడెక్కడ ఈ గంజాయి పాకెట్స్ ఉన్నాయో వాళ్ళకి యూత్తోనే ఎవరైనా వాలంటరీగా వస్తే యూత్, లేకపోతే నేనే ఎవరినో ఒకరిని రిక్రూట్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నాను. వాలంటరీగా రిక్రూట్ చేసుకొని, లేకపోతే వాలంటరీగా వస్తే వాళ్ళని పట్టుకొని ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ని ఎక్కువ ఇచ్చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసి అది పోలీసులకు ఇన్ఫామ్ చేసి, పోలీసులతో పాటు మనం కూడా మోరల్గా వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాలి. వాళ్ళని కొట్టడం కాదు చేయాల్సింది. దే ఆర్ స్పాయిల్డ్ కిడ్స్ అనే, లేకపోతే ఇంకోటి గురించి దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది కౌన్సిలింగ్ ద్వారా తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పాలి. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగితే వాళ్ళని కొట్టట్లేదు కదా, మరి వీళ్ళని ఎందుకు కొడుతున్నారు? ఎవరినో రమ్మంటారు, కౌన్సిలింగ్ ఇస్తారు, మరి గంజాయి వాళ్ళని ఎందుకు కొడుతున్నారు? పిల్లలు ఆ ఏజ్లో తెలుసుకోలేరు. వాళ్ళు చేయాల్సినవి చేయకుండా మిగతా వాటి మీదకి దృష్టి మళ్ళించారు. అది మన సామాజిక కదా మళ్ళించింది. డ్రగ్స్ కూడా మన దగ్గర నుంచే కదా వచ్చింది వాళ్ళకి. సో దాని మీద వర్కౌట్ చేయాలన్న ఆలోచన ఉంది నాకు. టీడీపీ పార్టీలో మీరు ఎలాంటి రోల్ ప్లే చేయాలనుకుంటున్నారు? రోల్ అనే దానికంటే కూడా మనం వర్కౌట్ చేసుకుంటే వెళ్తున్నాం అనుకోండి, రోల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుందంటే, మాకు అలవాటు చేసింది సాఫ్ట్వేర్ కల్చర్, లేకపోతే కార్పొరేట్ కల్చర్ అలవాటు చేసింది ఏంటంటే, నువ్వు మేనేజర్ అవ్వాలనుకుంటే మేనేజర్ రోల్ ముందే చేసేయాలి. నువ్వు ముందు చేస్తేనే, దాంట్లో సక్సెస్ అయితేనే నీకు మేనేజర్ పోస్ట్ ఇస్తారు. ఓకే, ఆ రోల్ని మనం డిఫైన్ చేయలేము. ముందు మనం ఎత్తుకొని వర్క్ చేసుకుంటూ పోవటమే. తర్వాత అదే మన దగ్గరికి వచ్చిందని నేను నమ్ముతాను. ఒక రాలేదనుకోండి, ఇట్స్ నథింగ్. మనం చేయాలనుకున్నాం. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. యాగ్ మార్క్స్ ఉంది, రేపు 3 monthsలో స్టార్ట్ అవుతుంది రైతులకి. అభినవ్ భారత్ ఉంది. ఇట్ ఈస్ అడ్రస్సింగ్ లార్జ్ సొసైటీ. ఇండియా మొత్తం అడ్రస్ చేస్తుంది. ఇండియా మొత్తం సమస్యల్ని ఏకతాటి మీదకి తీసుకొస్తుంది. నెక్స్ట్ 5 yearsలో ఇది నెక్స్ట్ ఎలక్షన్స్కి సూపర్గా ఉంటుంది ఇది నా లెక్క ప్రకారం. సో వీటి మీద వర్కౌట్ చేసుకుంటూ ఉంటాం. అంటే దెర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. అంటే మనకు ఒక వర్క్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. నాకు ముందు 3-4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ రాజకీయం అనే ప్లాట్ఫామ్ని నాకు సెట్ అవ్వదేమో అని నాకు ఏ క్షణాన్ని అనిపించినా కూడా ఐ క్విట్. నేను వెళ్ళిపోయి నేను ఇంకో ప్లాట్ఫామ్ ఎత్తుక్కుంటా. ఇంకా బెటర్గా ఏదైనా ప్లాట్ఫామ్ ఉందో సర్వీస్ చేయడానికి. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. దట్ ఈజ్ మిస్డ్. అది మిస్ అయింది. కానీ బట్ ఇంకా అక్కడి నుంచి నాకు సర్వీస్ ఓరియంటెడ్ వస్తూనే ఉంది మైండ్లో. అది తిరుగుతూనే ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. సో ఈ ప్లాట్ఫామ్ కాకపోతే ఇంకో ప్లాట్ఫామ్ ఎత్తుకుంటాం, ఇంకో ప్లాట్ఫామ్. బట్ అల్టిమేట్గా గోల్ ఏంటంటే సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద సొసైటీ. మనం పోయేలోపు ఏదో ఒకటి చేసి చేసిపోవాలి. మనం గుర్తుపెట్టుకోవాలి. మార్పు కూడా రావాలి. మనల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.
మనం చేసిన పని వల్ల మార్పు వచ్చింది అనుకోండి, దట్ ఈజ్ సూపర్ గుడ్ థింగ్ కదా. అంతకంటే అచీవ్మెంట్ ఏముండదు, లైఫ్ అనుభవించినట్టు. అంత మంచి అచీవ్మెంట్ ఏమి ఉండదు కదా అసలు. ఓకే, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్గా వర్క్ చేస్తుంటాం మనం. ఓకే, భాను గారు చెప్తా ఉన్నారు, ఏదైతే నేను రకరకాలుగా నా జీవితంలో మనం సమాజానికి మనం ఏం చేసాం అనేదే కంటెంట్తో నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. రొటీన్ లైఫ్, ఉద్యోగం నుంచి బయటకు వచ్చాను. మన రాష్ట్రం అంటే వ్యవసాయాధారిత ప్రాంతం, గుంటూరు జిల్లాలో ఎక్కువ వాటర్ ఫెసిలిటీ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రజలకి కొంచెం మెరుగైన వ్యవసాయ మెలకులు నేర్పుదాం అనుకున్నాం. కరోనా సమయంలో దాన్ని ఆగిపోయింది. ఆ తర్వాత ఫ్రెండ్ కోరిక మేరకు ఆస్ట్రేలియా పెట్టున్నాను. ప్రస్తుతం ఇప్పుడు పొలిటికల్గా నేను పొలిటికల్గా అని చెప్పానంటే ప్రస్తుత ప్రభుత్వ పనితీరు బాగాలేదు. అందుకే గతంలో 2014 నుంచి 2019 వరకు దామచర్ల జనార్దన్ గారు ఒంగోలుకు చేసినటువంటి అభివృద్ధి చూసే నేను జనార్దన్ గారికి ఇప్పుడు మోరల్ సపోర్ట్ చేస్తున్నాను. రేపు 2024లో దామచర్ల జనార్దన్ గారు గెలిచిన తర్వాత కూడా నేను జనార్దన్ గారిని కూడా ప్రశ్నిస్తాను. నా అభినవ భారత్ అనేది ప్రశ్నించే దానికోసమే ప్రజావేదికగా పెట్టుకున్నది. అందుకేను ఏ ప్రభుత్వమైనా సరే తప్పనిసరిగా ప్రజలకి మేలు చేయాలి, మేలు చేయకపోతే ప్రశ్నించడానికి కూడా సిద్ధమే. అదేవిధంగా పాలిటిక్స్లో నాకు తగ్గట్టుగా నేను పనిచేస్తాను. పార్టీ అధిష్టానం గుర్తించి నాకు మంచి పదవి లేదని అప్పచెప్తే ఆ పదవుల కోసం కూడా పనిచేస్తాను. ఒకవేళ నేను సక్సెస్ కాలేకపోతే నాకంటూ నెంబర్ ఆఫ్ వర్క్స్ అని వాటిలో నేను పనిచేసుకుంటాను అంటాను. ఓకే సార్, మీరు అన్నట్టుగా పొలిటికల్గా కూడా మీరు మంచిగా రాణించి మీలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం రాజకీయాల్లోకి వస్తే 10 మందికి ఉపయోగకరంగా ఉంటారని. నేను పదవులు అనలేదండి, పదవులు ఏం అవసరం లేదు. పనిచేసేప్పుడు ఆటోమేటిక్ పదవులే ఇచ్చేది, పదవులు ఏం అవసరం లేదు. మన ప్లాట్ఫామ్లో నేను అనుకున్న ఇప్పుడు డ్రైనేజ్ ఉంది, అది జరిగితే చాలు మనకి. ఓకే, మీరు ఏదైనా సరే సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, వెల్కమ్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.